శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కర్సన్ రాంభూపాల్ గారు, నేను, మా రవి, విశాఖ భాష గారు, మిగతా మా నాయకులందరూ కలిసి ఎస్పీ గారిని కలవడం జరిగింది. నిన్న ఆత్మకూరులో జరిగినటువంటి సంఘటన పైన పూర్తిగా వివరించడం జరిగింది. నేను ఈరోజు ఆత్మకూరుకు వెళ్ళాలి, పర్మిషన్ ఇవ్వని చెప్తే ఇప్పుడు ఇవ్వడానికి వీలు లేదు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సద్దుమణిగేదాకా ఇవ్వలేనని చెప్పడం జరిగింది. బందోబస్తు కూడా కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా మా ఇంటి దగ్గర మేము పోవడానికి సార్ మీరు పర్మిషన్ ఇవ్వాలని అడగడం జరిగితే ఆయన ఒప్పుకోలేదు ఈ విషయంలో. కాబట్టి సరే పోలీసు వారి మాట కూడా తీసేయకూడదనే ఉద్దేశంతో మేము కూడా ఓకే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు సార్. మీరు చేయమంటే మాకు నోటీసులు ఇచ్చారు కాబట్టి మేము ప్రోగ్రామ్స్ కూడా చేయలేదు. రేపు జరగబోయే 8-9 తారీఖులో ఒక ప్రోగ్రాం ఉంది, అదేవిధంగా 12వ తారీఖు ఒక ప్రోగ్రాం ఉంది. వీటికైనా అనుమతి ఇవ్వమని చెప్పడం జరిగింది. వాటిని పరిశీలిస్తాను, కొద్దిగా మా డిపార్ట్మెంట్తో మాట్లాడిన తర్వాత మీకు ఏ విధంగా సంజాయిషి మళ్ళీ ఇస్తాను, మీకు తెలియజేస్తాను మీకు అని చెప్పడం జరిగింది. కాబట్టి అదే కాకుండా నిన్న జరిగినటువంటి సంఘటన గురించి ఎస్పీ గారికి వివరించడం, అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఈ యొక్క మేము అన్ని కూడా డిఎస్పీ గారితో అన్ని విషయాలు తెప్పించుకొని పరిశీలిస్తాం. అదేవిధంగా ముద్దాయిలను అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినటువంటి కేసులు బనాయించాలని చెప్పి మేము కోరడం జరిగింది. అవన్నీ పరిశీలిస్తానని చెప్పి ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము అందరం కూడా ఎవరికైనా చెప్పేది ఒకటే, మేము పోలీసు వారిని కూడా మరీ కోరుతా ఉన్నాం. మా పార్టీ ప్రోగ్రామ్స్ దయచేసి మాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ప్రజల్లో ఈరోజు ఈ గవర్నమెంట్ పైన పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మా పైన 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేయలేదనే విషయాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో మేము కూడా బాగా ప్రజల్లో కూడా ఆవేదన ఉంది. మేము కలవలేదని బాధ కూడా. ఎందుకంటే మా నాయకుడు అందరినీ రాష్ట్రంలో చేస్తూ ఉంటే మా నాయకుడిని ఆక్షేపించారని మా వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, పరిస్థితులు ఏ విధంగా మారుతూ ఉన్నాయి. మేము అడిగేది ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి నేను మా వెలుగోడు మండలము, ఆత్మకూరు మండలంలో ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకున్నాను. నేను అక్కడ పాల్గొంటానయ్యా అని చెప్పి ఫిక్స్ చేసుకున్నాను. దాన్ని ఏ విధంగా ఒక రకంగా పాల్గొనకూడదని చెప్పి మా ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఆయన పనాగం పన్ని ఏదో ఒకటి చిన్న గొడవను సృష్టించి పోలీసులను అడ్డ పెట్టుకొని ఈరోజు అక్కడ పోతే చక్రపాణి రెడ్డి మళ్ళీ ఆయన బండారం బయట పెడతాడనే ఉద్దేశంతో అతను అక్కడ వెళ్లకుండా చేసుకోవడానికి ఏదో నా ఆఫీస్ పైన దాడి అంటారు. దాడి చేసే వాళ్ళు ఎవరైనా మనుషులు ఉండేటప్పుడు వస్తారు, కానీ మనుషులు లేనప్పుడు వస్తే దాడి అంటారా? అన్నీ పిరికి పందలే చేసేది. ఎవడైనా ఆ పిరికి పందలే, అలాంటి ఎవరు మనుషులు లేనప్పుడు దాడి చేసేది. దాడి చేయాలనుకుంటే దిన్నం మీ రూట్లోనే తిరుగుతా, నా మీద చేయండి దాడి. సరే ఏదో ఒకటి నువ్వు నేను తేలిపోతుంది. అలాంటివి కాకుండా నువ్వు చేసినటువంటి దూషణలు ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా నేను అతన్ని ఎక్కడ కానీ ఒక మాట మాట్లాడినటువంటి ప్రూఫ్ చేయండి, నేను కూడా ప్రూఫ్ తీసుకొస్తా, మాట్లాడదాం దాని గురించి. నేను ఎక్కడైనా తిట్టిన సందర్భాలు ఉంటే తప్పేం లేదు, నిజంగా నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటా, ఆయన పొరపాటు మాట్లాడినాను అని. అలా కాకుండా కలెక్టర్ సమస్యలో ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సమస్యలో నువ్వు ఒకరిని పెట్టుకో, ఒకరికి పుట్టినటువంటి ఒకరు ముద్దులాడతాడు. ఏంది భాష అంటే? ఎవరికి పుట్టినారు, ఎవరికి ముద్దులు అన్నారు అనేది ఒకటి నా క్వశ్చన్. అదేవిధంగా ఎవరికి పుట్టినారు మందికి అంటే ఆ పదాన్ని నీకు వర్తించదా? నువ్వు పొగిడితే నేను భజన చేయాలా? నువ్వు పొగుడుకుంటే నా ప్రభుత్వం ఇంత చేసింది, సూపర్ సక్సెస్ అంటే మేము నోరు మూసుకొని ఉండాలా? నువ్వు సూపర్ 6లు సూపర్ సక్సెస్ అంటే నువ్వు ఎక్కడ ఇచ్చినావా? బుద్ధి లేని మనిషి, పెద్ద మనిషి. నువ్వు చెప్పినటువంటి హామీల్లో 3 హామీలు ఈరోజు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చాను, ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చావా? లేకపోతే 50 సంవత్సరాలకు ఇవ్వాల్సిన పెన్షన్ 4,000 ప్రకారం 48,000, 2 సంవత్సరాలకు 96,000 ఇచ్చినావా? బుద్ధి ముందు సమాధానం చెప్పు, దానికి తర్వాత మాట్లాడదాం. నీ డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెడదాం కాసేపు. నువ్వు డైవర్షన్ చేయడానికి, ప్రజలు పెట్టడానికి, ప్రజలను ఏ విధంగా తప్పుదావ పట్టించడానికి అవి అడుగుతారని భయంతో నువ్వు ఎందుకు చెప్పు? 96,000 కట్టయ్యా బాబు, దాని సమాధానం చెప్పు. పిల్లలకు నిరుద్యోగ భృతి అన్నావు, నిరుద్యోగ భృతి 3,000 ప్రకారం 1236, 2 సంవత్సరాలకు 72,000 రూపాయలు డబ్బులు కట్టు ముందు. దాని గురించి మాట్లాడదాం. ఇచ్చినావా నువ్వు? సూపర్ సక్సెస్ బుద్ధి లేకుండా సూపర్ సక్సెస్ అయితే 6లో 3 కాకుండా నువ్వు 18 ఏళ్ళు నిండినటువంటి పిల్లలకు
1500 నెలకి ఇస్తానని చెప్తే సంవత్సరానికి 18,000 2 సంవత్సరాలకు ఇచ్చినావా? దాన్ని ఇచ్చినానని చెప్తే నువ్వు మొగం లెక్క మాట్లాడు. నేను గురించి మాట్లాడము, నీకే నమస్కారం పెడతాం, నీ కాళ్ళ కింద దూరిపోతాం. నువ్వు ఏ రకంగా నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ ఈ కాలక్షేపం చేసుకుంటా తప్పుడు దారి పట్టించుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎంతసేపు కొట్టేది మీరే ఏడ్చేది, మీరే ముందు కొట్టేది మళ్ళీ మీరే ఏడ్చేది. ఈ రకంగా తయారై ఈరోజు 18,000 రూపాయలు 18 32,000 36,000 కట్టు. అదేవిధంగా 6 గ్యాసులు 2 సంవత్సరాల కాలమైంది, ఒక గ్యాస్ చేతులు పెట్టావు, 5 గ్యాసులు చూస్తూ. అదేవిధంగా రైతు భరోసా 40,000 20,000 2 సంవత్సరం 40,000 14,000 చేతులు పెట్టినా 20,000 గుండు సున్నా చుట్టా ఉన్నావు. ఒక సంవత్సరం తల్లికి వందనం ఎవరు కొట్టినా, ఒక సంవత్సరం ఒకరికి 9,000 వేసినావు, ఒకరికి 10,000 వేసినావు, ఒకరికి 13,000 వేసినావు. ఇది నిజం కాదా? నేనేమన్నా అబద్ధాలు ఆడుతుంటే నువ్వు చేయలేదయ్యా అబద్ధం, ఇది నువ్వు చక్రపాణి రెడ్డి అబద్ధం ఆడుతున్నావు అని చెప్పు. దాన్ని మాట్లాడే నీకు ఎందుకు మంట? నీకు ఏడ మండుతుంది నీకు. ఇవి అడిగితే తప్ప అడుగుతాం, ప్రతిపక్షంలో నిలదీయడానికి మేము ఉండేది. నేను చేసిన అభివృద్ధి కనపడలేదంటున్నావు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్కటే నీకు దీని సమాధానం ఎప్పుడే కానీ మాట్లాడద్దు. మేము ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, అదేవిధంగా గోడౌన్లు, ఇవన్నీ చేసినామా చేయలేదా? మాకు సమాధానం చెప్పిన తర్వాత మిగతా తిట్టు మాట్లాడదాం. దాని తిట్లకు నువ్వు మాట్లాడదాం. నాకు కూడా ఇంకా తిట్లు ఎప్పటి నుంచి నేర్చుకునే మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. నాకు కూడా ఆ తిట్లకు ఇంకా నీకు ఎంత రేంజ్ కావాలో అంత రేంజ్ ఇస్తాగా. ఇప్పటి నుంచి ఇంక వదలను. అప్పుడంటే ఊరికన్నా ఆ రేంజ్ వదిలిపోయి, ఎందుకంటే నన్ను చదగానట్టు అనుకుంటున్నాను మా వాళ్ళు. నేను తిట్టకపోతే నువ్వు తిట్టిన సున్నిపేంటలో నేను అభివృద్ధి గురించి నేను మాట్లాడితే ఎక్కడ చేసిన అభివృద్ధి అంటే 6 ట్యాంకులు కట్టినా దరిద్రుడా, 4 సచివాలయాలు కట్టినా, 52 మంది సచివాలయ ఉద్యోగులు తెచ్చిన, 72 మంది వాలంటీర్లు తీసుకొచ్చిన, నాడు నేడు కింద స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు అన్నీ ఎక్కడ చూసినా అభివృద్ధి చేసినాం. హాస్పిటల్ డెవలప్ చేసినాం, హెల్త్ సెంటర్లు తీసుకొచ్చినాం. ఎక్కడ చూసినా అభివృద్ధి జరగలేదనే మాట రోడ్లు వేసినాం. అదేవిధంగా శ్రీశైలంలో 5,300 ఎకరాల భూమిని నేను దేవుల పేరుంద ఐపవర్ కమిటీ కూర్చోబెట్టి ఆ రోజు ఎండోమెంట్స్ అధికారులను, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులను, అదేవిధంగా రెవెన్యూ అధికారులను అందరినీ మంత్రులను కూర్చోబెట్టి ఐపవర్ కమిటీ మీటింగ్ పెట్టి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేయించిన అది దాన్ని ఈ రోజు వరకు కూడా ఫెన్సింగ్ చేసుకోవడానికి దిక్కులేదు. ఎందుకంటే అటవీ అధికారులు ఉన్నారు, వాళ్ళను మొన్న కొట్టడం వల్ల అది అటవీ అధికారులు పలికే పరిస్థితి లేదు. అటవీ అధికారులు నువ్వు కొట్టడం ఏందయ్యా బాబు? వాళ్ళేదో పాపం ఉద్యోగం చేసి బతికే వాళ్ళని తీసుకుపోయి ఏదో మీరు మందు తాగి వాళ్ళని పోయి చేయి చేసుకొని మళ్ళీ అభివృద్ధి చూపినాక అంటే ఏమో బొడిలో అభివృద్ధి ఏం చేసినావు కానీ అభివృద్ధి చూపించావు పోయి. శ్రీశైలంలో చేసింది నేను, కావాల్సింటే ఆ రోడ్లు పోయి నువ్వు అడుగే కదా, పోదాం ఇద్దరం కావాల్సింటే. ఆ రోడ్లు కనపడకపోతే నేను చూపిస్తా కూడా వచ్చి. ఈరోజు దేవాలయంలో అభివృద్ధి జరిగింది. ఈరోజు ఇన్ని రకాలైన కాటేజీలు వచ్చినాయంటే ఎవరో హయాంలో వచ్చినాయి. ఒక్కసారి ఆడపోయి చూసుకుంటే దేవాలయం తెలుస్తుంది. ఎక్కడ చూసినా నీకు అభివృద్ధి కనపడకపోతే నేనేం చేయమంటావు? నీకు అభివృద్ధి కనపడకపోతే ఈరోజు గణేష్ సాధనం 220 రూములు అవి ఇంకా కొత్తవి పెట్టాం. నేను దాదాపు 200-300 కోట్లకు శంకుస్థాపనలు చేసి ఇంతవరకు మొదలే పెట్టలేదు. దిక్కేలేదు, క్యూ లైన్లు దిక్కులేదు, ఇంకో లైన్లకు దిక్కులేదు. మేము పెట్టేటువంటి క్యూ కాంప్లెక్స్కు ఏవి దిక్కు లేకుండా ఈ రోజు మొదలు పెట్టలేదు. ఈరోజు నీ సొంత డబ్బులు అంటావు. నీకెందుకు మంట? నా సొంత డబ్బుల గురించి నేను చెప్పుకుంటా ఉన్నా. నేను ఈరోజు శ్రీశైలంలో కాటేజ్ 3 కోట్లు పెట్టి కాటేజ్ కడతా ఉన్నా. అది నాకు వస్తుందే? నాకు ఏదో 45 రోజులు నా చేతికి, ఎప్పుడన్నా సంవత్సరంలో 45 రోజులు నాది. మిగతాదంతా దేవస్థానానికి గొప్ప చెప్పాలి. మానందిలో ఈరోజు 2 కోట్ల పైన, సరే ఎంతో కానీ ఒక అటో ఇటో. ఈరోజు నా సొంత డబ్బు కదా, మీ తాత సొమ్మాది. కళ్ళు కనపడలేదా? ఈరోజు అదేవిధంగా విద్యార్థుల కోసం, ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం దాన్ని ఏమంటారు, మదర్సాకి 20 లక్షలు. ఈ ఊర్లో ఇచ్చినటువంటి వెలుగూరులో షాదీఖానకు 15 లక్షలు, అదేవిధంగా రోకేబీ దర్గాకు 18 లక్షలు. ఇవన్నీ నా సొంత డబ్బు కాదా? రైతులు అబ్దుల్లాపురంలో మీరు ఉన్నారా? రైతులకు 25 లక్షల రూపాయలు నీళ్లు కొట్టించిన నా సొంత డబ్బులు కదా? అదేవిధంగా రేగడగుడ్డలు నా సొంత డబ్బు 5 ట్యాంకర్ల ద్వారా 5 ట్రాక్టర్ల ద్వారా నీళ్లు కొట్టించిన నా సొంత డబ్బులు కదా? ఆ విధంగా నీ సొంత డబ్బులు అంటావు. నీకేమంటాయా బాబు? నీ సొంత డబ్బులు కాకపోతే, నా డబ్బులు కాకపోతే నేను ఎక్కువ చెప్పుకుంటున్నాను అనుకో కాసేపు. నీకేమంత బాధ, నీకేమంత మంట? నా సొంత డబ్బులు అని చెప్పుకోవడానికి నా జోయిలో కాయలనే నేను చెప్పుకున్నా. నా కార్యకర్తలు నవ్వించడం కోసం ఓటు చెప్తా. ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టుకుని అని ఇచ్చినాను. నీకేమంత బాధ అంటే అంత దుర్భాషలు ఆడాల్సిన కర్మ నీకేం పట్టింది? ఎందుకు మాట్లాడుతా ఉన్నా అని అడుగుతా ఉన్నా. ఎంత దుర్భాషలు నాది నేను చెప్పుకున్నా. నిన్న అనలే కదా నేను, ఎమ్మెల్యే గారు నాకు గుంజుకున్నాడని చెప్పలే కదా నేను.
నీకెందుకు నొప్పి అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా నా డబ్బులు పెట్టి నేను చేస్తే మామిడి తోటలకు నీళ్ళు 4.5 లక్షలు పెట్టి నీళ్ళు రైతాంగానికి అదేంత అబద్ధం కాదు కదా. చర్చ కూర్చున్నాము. ఎవరే కానీ నేను చెప్పిన పేర్లలో నీకు ఇవ్వలేదంటే నేను దేనికైనా సిద్ధం. ఈరోజు శ్మశానికి 4 ఎకరాలు హిందూ శ్మశాన వాటికి 4 ఎకరాల భూమి తీసుకొచ్చిన. ఈ రోజుకు నేను చేసినటువంటి సాధికాన ఈరోజు ఆత్మకూరులో పూర్తి చేయలేకుండా కూర్చున్నావు. అదేవిధంగా మసీదుకు ఆ రోజు 2,20,00,000 వెలుగోళ్ళు తీసుకొస్తే దానికి బిల్లులు ఇవ్వకుండా కూర్చునే కావాల్సి కన్నా నువ్వు పెట్టినటువంటి ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి ఈద్గాకు బ్రహ్మాండంగా నేను తెచ్చిన చంద్రబాబు నాయుడు దగ్గర అని చెప్పి ఆ రోజు ఉత్సవం చేసి పెద్ద మీటింగ్ పెట్టి ఆ ప్రజలకల్లా నేను ముస్లిం సోదరులకు సాయం చేసిన అని చెప్పి ఈ రోజుకు మొదలు కాదు దిక్కు దశానం లేదు. ఇటువంటివి నేను చేసినానని చెప్తే ఎన్నో రోడ్లు కొత్త రోడ్లు కావాల్సినంత చర్చ పెట్టుకున్నాం. అభివృద్ధి గురించి నేను ఇచ్చినటువంటి డబ్బుల గురించి మాట్లాడదాం. ఈరోజు ఎక్కడ డబ్బులు ఇచ్చినా ఈరోజు బోర్లు వేసిన సొంత వాళ్ళు ఎక్కడ వేసినావంటే నీకు కావాలంటే గ్రామాలలో పోయి కూర్చున్నాం. దాని గురించి నువ్వు తిట్టాల్సిన అవసరం ఏముంది? మొన్న సున్నిపేంటలో గ్రామంలో నీ ఇష్టం వచ్చినట్టు కలెక్టర్ ముందర అడ్డగోలుగా నీ బూతులు ఏది నోటికి వస్తే తిట్టి నేను హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల వరకు మళ్ళీ మానాడులో నువ్వు వెలుగోడికి వచ్చి నా కొడుకు ఎట్టపోయినాడు మన తిట్టినా నా కొడుకు మళ్ళీ కనపడాలన్నా వాడు ఆడిపోయినాడని చెప్పి మళ్ళీ తిడతావు. అంటే నువ్వు తిట్టేది తిట్లు నువ్వు చెప్పిన దానికి భజన చేయాలన్నా నేను బుడ్డా రాజశేఖర రెడ్డి బుద్ధిండేది ఇప్పటికైనా మానుకొని మర్యాద కండు. మర్యాద తప్పి మరే మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకుండే ప్రసక్తే లేదు. నీకు ఏ రోజు నువ్వు నీ జీవితకాలం బతికినంత కాలం నువ్వు ఎప్పుడైనా ఛాలెంజ్ నీకు నేను ఎక్కడ పోను ఈయనంట నంద్యాలలో ఉంటా కావాల్సింటే ఆత్మకూరులో ఉంటా. నువ్వు ఇవన్నీ ఊరికి చిల్లర మల్లర చేసుకుంటా వాళ్ళని పంపించుకుంటే ఇలా పంపించుకుంటే నాకు కూడా తెలుసు. ఇంకా రంగం మొదలైదా అంటే రెడీ రంగానికి సిద్ధాలి. ఈ రోజు కూడా పోలీసులు ఎక్కడైనా వెలుగోడుకు పోయినారు, ఇటు ఆత్మకూరుకు పోయినారు, బండాత్మకూరుకు పోయినారు, నోటీసులు ఇస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. ఎస్పీ గారిని కొరదలుచుకున్నాం. ఇప్పుడు మా అధ్యక్షుల వారు మేము మా అబ్బాయి ఎమ్మెల్సీ గారు అందరం కలిసి ఇప్పుడు మా ఎస్పీ గారితో మాట్లాడాలనుకుంటా ఉన్నాం. నేను మా ఇంటికి మేము పోవడానికి ఆత్మకూరులో నా ఇండ్లు నేను పోతా ఉన్నా, దౌర్జన్యం చేయకపోతున్నా, ఎమ్మెల్యే ఇంటికి దాటిపోతున్నాను. నా ఇంటికి నేను పోవడానికి ఈరోజు పెట్టి హౌస్ అరెస్ట్ చేసి మూలమఠం దగ్గర బస్సులు పెట్టి ఆడ వ్యాన్లతో పోలీసులను దించి ఈడ ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి రాత్రి వేళల్లో కూడా ఇక్కడ మా ఇంటికి మేము భోజనానికి మా అన్న ఇంటికి నేను రావడానికి రాకుండా ఆపేసి ఏంది ఇది? మేమేమైనా చేయని పాపం ఏమైనా చేసినావా? ఏమన్నా దుర్మార్గంగా కొట్టినామా తిట్టినామా? శాంతియుతంగా మా యొక్క నిరసనను మేము తెలుపుకుంటా ఉంటే మా నిరసన తెలియజేయడానికి కూడా హక్కు లేనట్లుగా ఈరోజు పోలీసుల తీరు బాగలేదని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక మీదట ఇలాంటి ఆలోచనలు లేకుండా ఎవరైనా పరిపాలన సాగిస్తే మంచిది. ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి ఇది కూడా లేదు. కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టాలనేది చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాం.